వెల్కమ్ టు రాజనీతి. రాష్ట్రంలో కొత్తగా 10 వైద్య కళాశాలలని పీపీపీ విధానంలో నిర్మించాలని మొన్న జరిగిన క్యాబినెట్లో రాష్ట్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది. తొలి విడతలో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల ఈ 4 చోట్ల, రెండో విడతలో పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలో ఈ కళాశాలను నిర్మించాలని డెసిషన్ తీసుకున్నారు. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా కూడా బాగా ట్రోల్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని. జగన్ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉండాలని 17 కళాశాలల నిర్మాణానికి పూనుకున్నారు. దీనివల్ల పేద విద్యార్థులు తక్కువ ఖర్చుతో వైద్య విద్యను అభ్యసించే వీలుండేది. జగన్మోహన్ రెడ్డి 17 కళాశాలలు మొదలుపెట్టారు. నిర్మాణాలు పూర్తయినాయి. అయినా ఆ కళాశాలను ప్రారంభించలేదు ఈ కూటమి ప్రభుత్వం. ఇప్పుడు వచ్చి ప్రైవేటు పరం చేస్తుందని విమర్శిస్తున్నారు. పీపీపీ పద్ధతిలో మార్చడం మూలంగా ఫీజులు దారుణంగా పెరుగుతాయి. కళాశాలల సంఖ్యను కుదించారు 17 నుంచి 10కి. దీనివల్ల సీట్లు తగ్గిపోతాయి. దీనివల్ల కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. పక్క రాష్ట్రాల్లో ఇంత కాంపిటీషన్ లేదు మెడికల్ సీట్లలో. తెలంగాణ కానీ, తమిళనాడు, కర్ణాటకలో, ఆంధ్రాలోనే ఎక్కువ కాంపిటీషన్ ఉంది. మేము 17 కళాశాలలు నిర్మించాలని మొదలు పెడితే ఈ ప్రభుత్వం 10కే పరిమితం చేసిందని విమర్శిస్తున్నారు. ఇది సహజంగానే మెడిసిన్ చదవాలనుకునే పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులకి ఆందోళన కలిగిస్తుంది ఈ ప్రచారం. వాస్తవంగా జగన్ హయాంలో 17 కళాశాలలు నిర్మించాలనుకున్న విషయం వాస్తవమే. కానీ ఈ 17 కళాశాలలకి కేంద్రం నుంచి అనుమతులు రాలా. అప్పట్లో అనుమతులు రాకుండానే నిర్మాణాలు మొదలుపెట్టారు. తెలంగాణలో కూడా 17 కళాశాలలు నిర్మించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు నిర్మించారు. వాటన్నిటికీ కూడా కేంద్రం అనుమతులు వచ్చినాయి. కానీ మన దగ్గర మాత్రం ఆంధ్రాలో కేవలం 5 కళాశాలలకే అనుమతులు వచ్చినాయి. వీటికి అనుమతులు రావాలంటే దానికి కొన్ని లెక్కలు ఉంటాయి. దానికి తగిన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి. కళాశాల భవనాల నిర్మాణం ఏర్పాటు చేయాలి. ఆసుపత్రులు కూడా ఆ కళాశాలకు అనుబంధంగా ఆసుపత్రులను కూడా ఏర్పాటు చేయాలి. ఇవేమీ ఏర్పాటు చేయలేదు. ఇవేమీ ఏర్పాటు చేయకపోవడం మూలంగా అనుమతులు రాలేదు. అనుమతులు తెచ్చుకోవాలంటే ఇవన్నీ చేయాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనుమతుల కోసం ప్రయత్నించలేదు. కేంద్రం అనుమతిస్తే ఒక్కో కాలేజీకి నిర్మాణానికి 195 కోట్లు కేంద్రం నుంచి ఫండ్ వస్తుంది. ఇక్కడ జగన్ 17 కళాశాలలు మేము మొదలుపెట్టామంటున్నారు, కానీ పూర్తి చేయలేదు. 17 కళాశాలలకి దాదాపు 8,500 కోట్లు ఖర్చు అవుతుంది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన ఖర్చు 1,450 కోట్లు. అంటే అందులో 20% కూడా ఖర్చు పెట్టలేదు. 20% కూడా ఖర్చు పెట్టకుండా మేము 17 కాలేజీలు నిర్మించాం, ఈ కూటమి వచ్చి తగ్గించిందని ప్రచారం చేస్తున్నారు. వాస్తవం ఇది. కొన్ని చోట్ల అయితే నిర్మాణాలు మొదలుపెట్టారు, కొన్ని చోట్ల పాక్షికంగా పూర్తయింది, కొన్ని చోట్ల కేవలం పునాదులకే పరిమితమైంది. ఈ నిర్మాణాలకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేదు. దాంతో వాళ్ళు పనులు మధ్యలో ఆపేశారు. మౌలిక వసతులు, భవనాలు లేకుండా మెడికల్ కౌన్సిల్ అనుమతులు ఇవ్వదు. కోర్సులు మొదలు పెట్టడానికి అనుమతులు ఇవ్వదు. ఫ్యాకల్టీ చూస్తుంది, భవనాలు చూస్తుంది, ఆసుపత్రులు చూస్తుంది, ఇవన్నీ చూస్తుంది. అనుమతులు లేకుండా మొదలుపెట్టారు, నిర్మాణాలు పూర్తి చేయలేదు. 7-8 కాలేజీలు అయితే కేవలం పునాదుల దశలో ప్రహరీలతో ఉన్నాయి. అయినా కూడా మేము 17 కాలేజీలు నిర్మించాం, చంద్రబాబు వచ్చి ప్రైవేటైజ్ చేస్తున్నాడని ప్రచారం. ఆ రోజున తనిఖీలకు వచ్చిన ఎన్ఎంసీ అధికారులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర జవాబులు లేవు. అందుకే 2024లో ఎల్ఓపి ఇవ్వడానికి నిరాకరించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చిందని తేల్చారు. 2024 జూన్లో వాళ్ళు చేసిన తనిఖీల్లో భవనాల నిర్మాణం పూర్తి కాలేదు. వైద్య సిబ్బంది, బోధనా సిబ్బంది తగినంత మంది లేరు. సిబ్బంది కొరత 60% పైనే ఉందని తేలింది. ఈ పనులన్నీ పూర్తి కావడానికి ఇంకో 2.5 ఏళ్ళు పడుతుందని ఎన్ఎంసీ తేల్చింది. అంటే 2024 జూన్ కంటే అంతకుముందు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇవాళ పులివెందుల కాలేజీ గురించి కూడా చెప్పాలి. పులివెందుల జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం, ఆయన సొంతూరు. ఆ కాలేజీకి కూడా ఎల్ఓపి తెచ్చుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ కూడా ఎంబీబీఎస్లో ప్రవేశాలకు అనుమతి అడిగినప్పుడు బోధనా సిబ్బంది కొరత, తరగతుల నిర్వహణకు తగ్గట్టుగా నిర్మాణాలు లేకపోవటం, వీటన్నిటిని కూడా గమనించి ఎల్ఓపి ఇవ్వాల. అలాగే మదనపల్లి, ఆదోని, మార్కాపురంలో భవనాల నిర్మాణాలు ఇంకా పూర్తి అవ్వాల. కాబట్టి తరగతులు ప్రారంభమయ్యే అవకాశాలు లేవు. వాస్తవాలు ఇలా ఉంటే జగన్మోహన్ రెడ్డి 17 కళాశాలలు నిర్మించాడు, చంద్రబాబు వచ్చి వాటి సంఖ్యను తగ్గించాడు, వాటిని ప్రైవేట్ పరం చేశాడని ప్రచారం చేస్తున్నారు. కానీ కూటమి వైపు నుంచి విచిత్రంగా కౌంటర్ లేదు ఆ ప్రచారానికి. దాంతో జనం అదే నిజమని నమ్మే పరిస్థితి అన్నమాట. స్పందించాల్సిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ఇంతవరకు దీని మీద క్లారిటీ ఇవ్వలేదు, దీని మీద వివరణ ఇవ్వలేదు. వాస్తవం ఏంటనేది చెప్పలేదు. మరి ఆయన ఎంత బిజీగా ఉన్నారో ఏంటో. ఎమ్మెల్యేలు స్పందించరు,
పార్టీ అధికార ప్రతినిధులు ఉంటారు, వాళ్ళైనా చెప్పాలి కనీసం. గత 4-5 రోజులుగా, వారం రోజులుగా ఇది గొడవ జరుగుతూ ఉన్నప్పుడు దీని మీద మాట్లాడాలి. పార్టీ వైపు నుంచి ఎవరూ మాట్లాడలేదు. కనీసం పార్టీ వైపు నుంచి సమాచారం ఇచ్చే దిక్కు కూడా లేదు. ఇది విషయం, ఇలా ఉంది, మీరు అట్లీస్ట్ మీరు సోషల్ మీడియాలో అన్న ప్రచారం చేయండి అని వాళ్ళ కార్యకర్తలకు సమాచారం ఇచ్చే పరిస్థితి లేదు. కొంతమంది సోషల్ మీడియా కార్యకర్తలే సమాచారాన్ని సేకరించి వాట్సాప్లో, ఫేస్బుక్లో షేర్ చేస్తూ ఉన్నారు. ఇదే కాదు, దాదాపు అన్ని విషయాల్లో ఎస్ఎం కార్యకర్తలే, సోషల్ మీడియా కార్యకర్తలే వాణి వినిపిస్తున్నారు బలంగా, సమర్థవంతంగా, మంత్రులు, ఎమ్మెల్యేల కంటే. కార్యకర్తలే డేటాలు తీస్తున్నారు స్వచ్ఛందంగా. వాళ్ళకు రూపాయి లాభం లేకపోయినా పదవులు అనుభవించే వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. వీళ్ళు మాత్రం అదేదో సామెత చెప్పినట్టుగా ఆ పని చేస్తూ ఉన్నారు. ఏదైనా ఉంటే విషయం స్పందిస్తే చంద్రబాబు, లోకేష్ స్పందించాలి, లేకపోతే లేదన్నట్టుగా పరిస్థితి ఉంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ ఇలా ఉండేది కాదు. దిగ్గజాలు లాంటి మంత్రులు ఉండేవాళ్ళు. 95-2004 మధ్యలో హేమహేమిల్ లాంటి మంత్రులు ఉన్నారు. విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టేవాళ్ళు. సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండేది వాళ్ళకి. ఆ క్యాబినెట్తో ఈ క్యాబినెట్ని పోల్చలేం. ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అంతే ఉంది, నానాటికి తీసుకొట్టు అన్నట్టుగా ఉంది. ఒక్కొక్కరు 100 కోట్ల క్లబ్లో చేరే పనిలో బిజీగా ఉన్నట్టున్నారు వాళ్ళు. పార్టీ గురించి, ప్రభుత్వం గురించి పట్టించుకునే తీరిక వాళ్ళకు ఉండదు. కొంతలో కొంత ఉపశమనం ఏంటంటే ఎంపీల పనితీరు బాగుంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రాజెక్టుల విషయంలో కానీ, నిధుల విషయంలో కానీ ఈసారి మన ఎంపీలు గట్టిగా పనిచేస్తున్నారు. ఏపీ నుంచి ఈసారి మంచి బ్యాచ్ వచ్చిందని కూడా ఢిల్లీలో చెప్పుకుంటున్నారు. అదొకటి ఉపశమనం. Like, share and subscribe to Rajaniti channel.